రైస్ ప్రైమరీ ఒక ఫుడ్ కదా సార్. సో మీ దృష్టిలో సార్ అసలు ఏ ఫుడ్ పదార్థాలు తింటున్నాం అన్నది ముఖ్యమా? అంటే రైస్ తింటే డయాబెటీస్ వచ్చేస్తుందని ఇప్పుడు అందరికీ అలా పడిపోయింది మైండ్ లో. అది వాస్తవం అంటారా? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు ఈ అన్నం లేనప్పుడు, మరి గోదావరి జిల్లాలో అన్నం లేనప్పుడు అన్నాన్ని పండించి ఎంతో మంది లక్షల మందికి ప్రాణం పోశారు. ఒకప్పుడు మనకి ఈ ఆయుర్దాయం చాలా తక్కువ ఉండేది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30-40 కన్నా ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాదు. వాళ్ళందరూ 70 ఏళ్ళు బతుకుతున్నారు. మనకి ఆరోగ్యం, ఆహారం, నాకు తెలిసి 30 సంవత్సరాల క్రితం కూడా మెరాస్మస్ అనే వ్యాధి, తర్వాత క్వాషియార్కర్ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ సిటీలోనే చాలా ఎక్కువ ఉండేది. ఇవాళ ఎక్కడా కనిపించట్లేదు. అంటే మనం ఆహారపరంగా, ఆరోగ్యపరంగా మనం ఎంతో సాధించాం కదా 30 సంవత్సరాలుగా. ఎనీమియా అనేది ఒకటి కనిపిస్తుంది, రక్తహీనత మొత్తం అందరికి ఉంది. కానీ ఈ కంటి ఇప్పుడు రేచీకటి అనేవాళ్ళం, ఇప్పుడు నిక్టలోపియా అని చెప్పేసి, వైటమిన్ ఏ డెఫిషియన్సీ కంప్లీట్ గా పోయింది. ఇవన్నీ కూడా మనం మన ఆహార విషయాల్లో మార్పుల వలన ఆరోగ్యం పెంచుకుని మనం ఇవన్నీ కూడా సాధించగలిగాం గత 20 సంవత్సరాలు. ఇలాగే ఒకప్పుడు మరి 100 సంవత్సరాల క్రితం ఆహారం అంత లేని రోజుల్లో, మరి అన్నం లేని రోజుల్లో జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి తింటూ మనం కొన్ని సమస్యలకు కూడా లోనయ్యాం. కానీ వాళ్ళ తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి అన్నం అనేది దొరకటం వలన వరి పండుతోంది. భారతదేశంలో వరి ఎక్కువగా పండే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వాళ్ళ భారతదేశం మొత్తానికి వరి ఎక్కువ పండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దీన్ని తప్పుబట్టి దీని వలన దోషాలు ఉన్నాయి, హాని కలుగుతోంది అని అందరూ చెప్పుకోవటం అంత మంచి విషయం కాదు.